బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో కీలకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గ్రామ వార్డుల రిజర్వేషన్లను కేటాయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితాలు అందాయి. చాలా జిల్లాల్లో ఆయా కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కీలక రిజర్వేషన్ల ప్రక్రియను కూడా అధికారులు దాదాపు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ఇప్పటికే జిల్లాల స్థాయిలో కలెక్టర్లు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు అయితే తుది దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైనటువంటి రిజర్వేషన్లు, ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి పనులను రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా వేగంగా అయితే పూర్తి చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి న్యాయ సమీక్ష కోసం ఈ రోజు కోర్టులో ఆ కేసు ఉండగా ప్రస్తుతం వాయిదా కూడా పడింది. మెజిస్ట్రేట్ లీవ్ లో ఉండడంతో ఇంకా రేపు స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే తుది ఓటర్ల జాబితాను మాత్రం ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను అయితే వేగవంతం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని చోట్ల అంటే 4 నుంచి 5 జిల్లాల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడమే కాకుండా ఇటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కూడా రిపోర్ట్స్ అన్ని కూడా పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన వెంటనే కూడా జిల్లా కలెక్టర్లతో గ్రామాలకు సంబంధించినటువంటి వార్డులు, అదేవిధంగా సర్పంచులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేటాయింపులను కూడా పూర్తి చేసి నిన్న సాయంత్రానికే జిల్లా కలెక్టరేట్లలో డిస్ప్లే కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యాయి. మొత్తం ఎన్నికల సంఘం తదుపరి చర్యలకు అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. గెజిట్ విడుదలైన జిల్లాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు జయశంకర్, భూపాలపల్లితో పాటు ఖమ్మం, జోగులాంబ గద్వాల, మెదక్, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో తాజాగా అయితే పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇప్పటికే ఆ జాబితాలు కూడా పంపినట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఓటర్ల జాబితాను మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ జాబితాను ఈ రోజు అధికారులు అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంది. కోర్టు తీర్పు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోపై ఆమోద ముద్ర పడితేనే తదుపరి చర్యలకు ఎన్నికల కమిషన్ ముందడుగు వేసే అవకాశం ఉంటుందో కూడా దీనిపై అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలంటే రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు ఆమోదం అయితే ఖచ్చితంగా అత్యవసరంగా ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల సంఘం తరఫున న్యాయ నిపుణులంతా కూడా కోర్టుకు ఇప్పటికే పూర్తి డాక్యుమెంట్ సమర్పించినప్పటికీ కూడా కోర్టులో అయితే కొంత ఈ రోజు పెండింగ్ పడే అవకాశం కనపడుతుంది. మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా వేగంగా చర్యలు అయితే తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు దాదాపు సాంకేతిక పరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టు నిపుణులు అయితే భావిస్తున్నారు. హైకోర్టులో విచారణ ఫలితమే పల్లెపూరు తుది ముహూర్తం ఎప్పుడనేది డిసైడ్ చేసే అవకాశం ఉండడంతో దీనిపై గ్రామాల్లో ఇప్పటికే ఓ వైపుకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎవరు సర్పంచులు, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనే అంశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు శరవేగంగా పావులైతే జరుగుతున్న తరుణంలో కోర్టు ఈ రోజు సెలవు ఉండడంతో కూడా ఇక మరొక రోజు అంటే రేపటికి వాయిదా పడుతున్న నేపథ్యంలో ఒక 24 గంటల పాటు దీనిపై ఇంకా సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. సిరాజ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.